నమస్కారం, బతుకమ్మ సమాచారానికి స్వాగతం. జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తా అభివృద్ధిపై ప్రజల నమ్మకాలను నిలబెట్టేందుకు ఎక్కడికైనా వెళ్తానంటూ గద్వాల ఎమ్మెల్యే బల్ల కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. బుధవారం తన క్యాంప్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి గద్వాలకు పంచాయతీరాజ్ మరియు ఆర్అండ్బి కింద రహదారుల పునరుద్ధరణకు రూపాయలు 316 కోట్ల నిధులు మంజూరైనట్టు అన్నారు. గద్వాల నియోజకవర్గంలో ఆర్అండ్బి రోడ్లకు మార్గదశ వచ్చిందన్నారు. అదేవిధంగా మనకి గట్టు టు మాచర్ల రోడ్, మాచర్ల టు బలిగేర ఈ రోడ్లు కూడా రావడం జరిగింది. ఇది 1.5 12.89 కోట్లు, అంటే ఇట్లా ఒకటి 162 కోట్ల 45 లక్షలు ఈ రోడ్లు శాంక్షన్ రావడం జరిగింది. అతి త్వరలో ఒక 3-4 నెలల్లో ఈ రోడ్లు కూడా పనులు ప్రారంభమవుతాయని నమ్మకంగా ఉన్నాం. ఇది హ్యామ్ పద్ధతి ద్వారా శాంక్షన్ రావడం చాలా సంతోషం. ప్రతి నియోజకవర్గానికి ఏదైనా 300 కోట్ల రూపాయలు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఇద్దరు మంత్రులు పంచాయతీరాజ్ అదేవిధంగా ఆర్ఎండ్బి మినిస్టర్ గారు ఇద్దరు కూడా శాంక్షన్ ఇవ్వడం జరిగింది. వీరికి ప్రత్యేకంగా గద్వాల నియోజకవర్గ ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు. వాళ్ళ అభివృద్ధి అనేది రోడ్లు ఇప్పటి వరకు కూడా చాలా మటుకు అంటే ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చినాక ఏ వచ్చిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలలో మునిగిపోయింది. మరి ఇప్పుడు రోడ్ల మీద దృష్టి పెట్టడం చాలా సంతోషం. ఈ రోడ్లు అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయితే మనకు బ్రహ్మాండంగా ఉంటుంది. అదేవిధంగా నర్సింగ్ 80 కోట్లతో మెడికల్ కాలేజు, అదేవిధంగా 40 కోట్లతో నర్సింగ్ కాలేజ్ కూడా కంప్లీట్ అయింది. ఆ నర్సింగ్ కాలేజ్ ఇనాగ్రేషన్, అదేవిధంగా ఇంటెన్సివ్ కేర్ కూడా కంప్లీట్ అయింది. ఎమర్జెన్సీ ఇంటెన్సివ్ కేర్ కూడా అది కూడా కంప్లీట్, అది కూడా 16 కోట్ల చిల్లరతో అది కూడా కంప్లీట్ అయింది. ఈ రోడ్డు ఎరగేర ఐజా అలంపూర్ రోడ్ నుంచి మా కాన్సెప్ట్ బలిగేర మిట్రదొడ్డి వరకు, అంటే బలిగేర వరకు తుమ్మలపల్లి వయ్య, అంటే మెయిన్ రోడ్డు అల్లంపూర్ చౌరస్తా నుంచి మన బార్డర్ తెలంగాణ బార్డర్ వరకు 9 కోట్ల 60 లక్షలు స్ట్రెంత్ అనుకోనికి రావడం. అదేవిధంగా గద్వాల్ రంగాపూర్ రోడ్ అంటే చాలామందికి తెలియదు. రంగాపూర్ రోడ్ అంటే ఎర్రబల్లి, అది పాత పద్ధతిలో రంగాపూర్ రోడ్ అంటారు దాన్ని. రంగాపూర్ రోడ్ గద్వాలు, జమ్మిచేడు, గూడూరు, వీరాపురం, పుటాన్పల్లి, అనంతపురం, ఎర్రబల్లి, అంటే ఇది 9 మీటర్స్ రోడ్ అవుతుంది. దీనివల్ల మనకి మెయిన్ రోడ్ అంటే ఎర్రబల్లి టు గద్వాల్ రావడానికి 39 కోట్ల 84 లక్షల రూపాయలు ఈ రోడ్డుకి శాంక్షన్ రావడం జరిగింది. అదేవిధంగా గద్వాల్ రాయచూర్ కంటిన్యూయేషన్, అంటే రాయచూర్ రోడ్ ఇది 32 కిలోమీటర్లు ఉంది. ఇది 32 కిలోమీటర్ 74 కోట్ల 29 లక్షలు, అంటే వయా దరూరు, ఇది 9 మీటర్స్ రోడ్డు. వయా దరూరు నందిన్న వరకు లాస్ట్ బార్డర్ మన తెలంగాణ బార్డర్ వరకు కూడా ఆ రోడ్డుని శాంక్షన్ ఇవ్వడం జరిగింది. పంచాయతీరాజ్ మినిస్టర్ సీతక్క గారు వారి ఆధ్వర్యంలో కొన్ని శాంక్షన్స్ ఇవ్వడం జరిగింది. హ్యామ్ పద్ధతి ద్వారా, హ్యామ్ అంటే కొత్తగా రాష్ట్రంలో ప్రవేశపెట్టడం జరిగింది. హ్యామ్ అంటే 40% ప్రభుత్వం చెల్లిస్తుంది బిల్స్ రూపంలో, 60% అంటే దాన్ని బ్యాంకు లోన్ ద్వారా ఆ కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. హ్యామ్ పద్ధతి ద్వారా గద్వాల్లో ఫస్ట్ పంచాయతీరాజ్ రోడ్ పీడబ్ల్యూ రోడ్ టు పార్చర్ల, అదేవిధంగా పీడబ్ల్యూ రోడ్ టు కొత్తపాలెం, మార్రబీడ్ పీడబ్ల్యూ రోడ్ నుంచి కోతలగిద్ద, బీజేపీ రోడ్డు నుంచి భీంపురం, అదేవిధంగా పీడబ్ల్యూ రోడ్ టు బస్వాపురం వయా అనంతపురం, నందిన్న నుంచి మాచర్ల, వాయిల్కొండ తాండ నుంచి మల్లాపురం తాండ, మతకల్ జడ్పీ రోడ్డు నుంచి ఆరగిద్ద, గొర్లకాందొడ్డి నుంచి ఆరగిద్ద, రంగాపూర్ నుంచి బస్వాపురం, పీడబ్ల్యూ రోడ్డు నుంచి పాతపాలెం, పీడబ్ల్యూ రోడ్డు నుంచి ముసల్దొడ్డి వయా కొండాపురం పాగుంట, పీడబ్ల్యూ రోడ్ నుంచి పూజారి తాండ వయా గువ్వలదింద, పీడబ్ల్యూ రోడ్డు నుంచి రంగాపురం వయా మైలగడ్డ, మల్తకల్ నుంచి విఠలాపురం వయా ఎర్పూర్, బిజ్వారు నుంచి మద్దెలబండ వయా ఉలిగపల్లి, మేతంపల్లి, ఉలిగపల్లి నుంచి దాసపల్లి. ఈ రోడ్డు ఎరగేర ఐజా అలంపూర్ రోడ్ నుంచి మా కాన్సెప్ట్ బలిగేర మిట్రదొడ్డి వరకు, అంటే బలిగేర వరకు తుమ్మలపల్లి వయ్య, అంటే మెయిన్ రోడ్డు అల్లంపూర్ చౌరస్తా నుంచి మన బార్డర్ తెలంగాణ బార్డర్ వరకు 9 కోట్ల 60 లక్షలు స్ట్రెంత్ అనుకోనికి రావడం. అదేవిధంగా గద్వాల్ రంగాపూర్ రోడ్ అంటే చాలామందికి తెలియదు. రంగాపూర్ రోడ్ అంటే ఎర్రబల్లి, అది పాత పద్ధతిలో రంగాపూర్ రోడ్ అంటారు దాన్ని. రంగాపూర్ రోడ్
గద్వాలు, జమ్మిచేడు, చెండూరు, వీరాపురం, పుటాన్పల్లి, అనంతపురం, ఎర్రవల్లి. అంటే ఇది 9 మీటర్స్ రోడ్ అవుతుంది. దీనివల్ల మనకి మెయిన్ రోడ్ అంటే ఎర్రవల్లి టు గద్వాల్ రావడానికి 39,84,00,000 రూపాయలు ఈ రోడ్డుకి శాంక్షన్ రావడం జరిగింది. అదేవిధంగా గద్వాల్ రాయచూర్ కంటిన్యూయేషన్ అంటే రాయచూర్ రోడ్ ఇది 32 కిలోమీటర్లు ఉంది. ఇది 32 కిలోమీటర్ 74,29,00,000 అంటే వయా దరూరు. ఇది 9 మీటర్స్ రోడ్డు వయా దరూరు నందిన్న వరకు లాస్ట్ బార్డర్ మన తెలంగాణ బార్డర్ వరకు కూడా ఆ రోడ్డుని శాంక్షన్ ఇవ్వడం జరిగింది. గతంలో మొదటిసారి ఎమ్మెల్యే రెండోసారి కూడా నాకు గద్వాల ప్రజలు అవకాశం ఇచ్చినారు. గద్వాల ప్రజలకు నమస్కరిస్తూ చాలామంది చాలా రకాలుగా బయట మాట్లాడుతున్నారు. ప్రభుత్వంలో పనులు చేయించుకున్నాలంటే ఎన్నో విధాల కష్టాలు. చాలామంది తెలియక రకరకాలుగా కొన్ని పార్టీలు అంటే వాళ్ళు గతంలో ఎన్నో రకాలుగా పదవులు అనుభవించినప్పటికీ మన ప్రభుత్వంలో ఏ విధంగా పనులైతే ప్రభుత్వ పరిస్థితి ఏముంటుంది, ప్రభుత్వంలో ఏదైనా పని కావాలనుకుంటే ఎన్నో రకాలుగా ప్రయత్నాల ద్వారా గద్వాలకు పనులు జరుగుతుంది. గతంలో మీరు చూసిన చాలా మందికి కొన్ని పనులు రావడం జరిగింది. అదేవిధంగా అభివృద్ధిని నా వంతు ఏదో నేనేమి జపాన్లో సింగపూర్లో చేస్తానడం లేదు. నా వంతు ప్రయత్నం నేను చేస్తూనే ఉన్నా. నిరంతరం ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ప్రజల సమస్యలు తీర్చాలని నా వంతు ప్రయత్నం చేస్తూనే ఉన్నా. అయినప్పుడు కొంత విమర్శించే వాళ్ళు ఉంటారు. ఆ విమర్శించే వాళ్ళకి నా విన్నపం ఎందుకంటే చెయ్యరు, చేసే వాళ్ళ విషయం వస్తుంది. అదేవిధంగా ఈరోజు చాలా రోడ్ల పరిస్థితి గత 10 సంవత్సరాలకి మన గత పాలకులు మేము ఉన్నప్పుడు అట్లా ఉండే ఇట్లా ఉండే అంటే మీరు గట్టిగా పనులు చేస్తుంటే అలాగే ఆ రోడ్ల దుస్థితి ఉండేది కాదు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో మళ్ళీ ఈరోజు ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా ఆర్ఎండి మినిస్టర్ పోలీస్ అమరవీరుల త్యాగం వెలకట్టలేనివని, పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాల్లో వారి త్యాగాలను స్మరించుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని జోగులాంబ గద్వాల జిల్లా ఎస్పీ టి శ్రీనివాసరావు ఐపీఎస్ అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినంను పురస్కరించుకుని ఫ్లాగ్ డే ఈవెంట్స్లో భాగంగా బుధవారం జిల్లా పోలీస్ మరియు బీచ్పల్లి 10వ బెటాలియన్ పోలీస్ సంయుక్తంగా నిర్వహించిన బైక్ ర్యాలీని జిల్లా పోలీస్ కార్యాలయం వద్ద జిల్లా ఎస్పీ జెండా ఊపి ప్రారంభించారు. దీంట్లో ఎలాంటి ఓవర్టేక్లకు పాల్పడొద్దని ముందే అధికారులు మీకు సూచనలు ఇచ్చారు. తిరిగే వాళ్ళను చట్టం తిరిగే వేగం పోలీస్ అంటే మెరిసే వేగం పోలీస్ అంటే మెరిసే వేగం పోలీస్ అంటే
వెంకటమ్మాని విమర్శ చేస్తుంటారు ఎన్నిటి మరితో ఇద్దరు లేకుంటే అల్లరి పట్టుకోకుంటే ప్రధానమంత్రైనా ముఖ్యమంత్రులైనా పరిపాలన ఇంకా ఏం చేస్తారు పత్రిక సంపాదకులు ఏం సమాజ అభివృద్ధికి నేర నియంత్రణకి యువత పోలీసుతో భాగస్వామ్యం కావాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్జు కోరారు. పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్జు ఆదేశాల మేరకు గోదావరికని 1 టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, రామగుండం సీఏ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో గోదావరికని 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. రావాల్సిందిగా కోరుతాను సార్. సార్ ఈ కార్యక్రమంలో కన్వరేషన్ డే సందర్భంగా మీరు కొంచెం జరగండి సార్. రవీనన్న ఇద్దరు వస్తారు సార్లు. సార్
మేడం 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 పోతుంది అయిపోతుంది మీరు ముందు లేయాలా మీ అందరికీ తెలవాలి, ఈ మార్టియర్స్ డే తర్వాత ఒక వారం వరకు మనము ఎందుకు సెలబ్రేట్ చేస్తున్నాము. కొంతమంది పోలీసుతో సహా పాత పరిచయం ఉన్న వాళ్ళకి ఉంటుంది. కానీ 1959లో అంటే ఈ రోజు నుంచి దాదాపు 70 ఇయర్స్ ప్లస్ 75 ఇయర్స్ 40 ప్లస్ 65 ఇయర్స్ ముందు 21 అక్టోబర్కి 10 మంది వీర్ జవాన్లు వాళ్ళు ఒక డిఫెన్స్ డ్యూటీగా వెళ్తున్నప్పుడు వాళ్ళ మీద దాడి చేసి ఎంబుష్ చేసి చైనీస్ ఫోర్సెస్ ద్వారా వాళ్ళకి దాడి చేసి హత్య చేయడం జరిగింది. ఆ మార్టియర్స్కి గుర్తు పెట్టి మేము ప్రతి సంవత్సరం 21 అక్టోబర్కి మార్టియర్స్ వీక్ సెలబ్రేట్ చేసి ఆ డే నుంచి ఒక వారం వరకు 10 రోజుల వరకు పబ్లిక్ గురించి పోలీస్ ఏ విధంగా ఫ్రెండ్లీగా ఏ విధంగా వాళ్ళకి కలిసి ఉంటారు అది ప్రోగ్రామ్ కండక్ట్ చేసి మేము దగ్గరికి వెళ్తున్నాము. మాకు ఏసీపీ గారు డీసీపీ గారు చాలా మంచి చెప్పారు. రొటీన్ డ్యూటీతో సహా ఈ అన్ని పని అడిషనల్గా ఉంటుంది, కానీ మేము ఈ పనికి అడిషనల్గా చూడట్లేము. ఈ పని మాకు చాలా దగ్గర. ఎందుకు ఒక సంవత్సరం లాస్ట్ ఇయర్ ఎంతమంది పోలీస్ ఆఫీసర్స్ అందరు మార్టియర్స్ అయ్యారు వాళ్ళకి గుర్తుపెడుతూ ఈ ఇంతకు ముందు 50 ఇయర్స్ నుంచి జరిగిన ఈ
డెమోక్రటిక్ డిఫెన్స్లో పోలీస్ కాంట్రిబ్యూషన్ గుర్తుపెట్టి మేము భవిష్యత్తులో చాలామంది మీరు ఈ గ్రూప్లో ఉన్న ఆఫీసర్స్ అంటే మనిషి కూడా పోలీస్ ఆఫీసర్స్కి కూడా ఉంటారు. మీరు చాలామందికి ఇష్టం ఉంది, తయారీ చేస్తున్నారు. అందరికీ ఎంకరేజ్మెంట్ గురించి ఇది ప్రోగ్రామ్ ఉంది. బ్లడ్ డొనేషన్ క్యాంప్ మనము పబ్లిక్ గురించి చేస్తున్నాము. కానీ నా రిక్వెస్ట్ ఉంది, ఇక్కడ బ్లడ్ కలెక్షన్ చేసిన వాళ్ళు అందరు అధికారులతో దయచేసి మా చేసిన రక్తదానం సరిగా బ్లడ్ బ్యాంక్కి వెళ్ళాలి. చాలాసేపుగా మనము చేసిన బ్లడ్ దానం రక్తదానం ప్రాపర్ టెక్నికల్గా ప్రికాషన్స్ తీసుకోలేకపోతే అది ఖరాబ్ అయిపోతుంది, నష్టం అవుతుంది. సో నా రిక్వెస్ట్ ఉంది, దయచేసి మంచిగా ఫ్రీజర్లో పెట్టి ఇమీడియట్గా ఈ అన్ని బ్లడ్ బ్యాంక్కి షిఫ్ట్ చేయండి. మీ అందరికీ ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులకు అందరు యూతులకు చాలా చాలా వెల్కమ్. మీ అందరూ ఇదే విధంగా మన ఏసీపీ గారు మన ఇన్స్పెక్టర్ గారితో కలిసి మీ బాధ్యత కూడా ఉంది. సిటిజన్ బాధ్యత తీసుకుంటే మన ఏరియా ప్రశాంతంగా ఉంటుంది. పోలీస్ కోసం మీరు కూడా యూనిఫామ్లో మేము ఉన్నాము, మఫ్టీలో అంటే సివిల్ క్లాత్లో మీరు ఉన్నారు. కానీ ఇద్దరు కలిసి శాంతి భద్రత పరిరక్షణ గురించి మనము ఈరోజు మళ్ళీ ఒక డిసిజన్ తీసుకోవాలి. మనము అందరు కలిసి హామీ ఇవ్వాలి. థ్యాంక్ యూ అని ఆల్. కామారెడ్డి జిల్లా బీపీపేట్ మండల కేంద్రంలో ఈరోజు వనదుర్గ పెద్దమ్మ దేవాలయం వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు వచ్చి అమ్మవారి తీర్థప్రసాదాలు తీసుకుని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. దీపావళి రోజు అమ్మవారికి పోసిన ఒడి బియ్యాన్ని ఈరోజు అన్నదాన కార్యక్రమంగా పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అనేది చాలా సంతోషంగా ఉందని ముదిరాజ్ సాధారణ సభ్యులు ఈ సందర్భంగా తెలిపారు. मामा सारे इतना कहेगा चारों है ना कुछ जरा अन्ना में जरा तो इतना అమ్మవారి పైన భక్తుల వారు అమ్మవారికి బాగా మించిన చీరలను మీరు వేలంపాటలో తీసుకోవచ్చు. కాబట్టి అందరూ గమనించగలరని మనరు. అందరూ భక్తులందరూ
అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించాలని కోరుతున్నాము. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.